ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. నేటి దిన బైబిల్ భాగము మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం నుంచి 31 వరకు చదువుకుందాం. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించాను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. దేవుడి వాక్యమును మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో పాలిపంపులు పొందుతున్న ప్రియులందరికీ యేసు ప్రభువారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం చదివిన లేఖన భాగము మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుంచి 31 వరకు ఉన్న లేఖనాలు మనం గమనించినప్పుడు, ఈ లేఖన భాగంలో ఇద్దరు గుడ్డివారు యేసు ప్రభువారిని, దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించమని కేకలు వేసిరని మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ప్రభువారు వారిని, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని ప్రశ్న వేయడం, వారు కూడా నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పడం అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ లేఖనాలు మనము గమనించినప్పుడు గుడ్డివారికి ఉన్న విశ్వాసము మనకు తెలియజేయబడుతుంది. ఈయన స్వస్థత చేయగలిగిన సమర్థుడైన దేవుడు అని చెప్పి వారి యొక్క ప్రార్థనను, వారి యొక్క విజ్ఞప్తిని ప్రభు ముందు ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వల్ల మనము ఏదైతే ప్రభువుని అడుగుతామో అది ప్రభు చేయగలరని నమ్మి మనం అడగాలి. అప్పుడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అనే మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకొనవచ్చు. అలాగనే మరొక విషయాన్ని ఇక్కడ మనం గమనించినప్పుడు, వారు యేసు ప్రభు వారిని దావీదు కుమారుడా అని బ్రతిమలాడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తారని నమ్మారు. అలాగనే ఆయన మెస్సియా అని కూడా గుర్తించారు. ఈ రెండు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువు ఎవరై ఉన్నారు అని మనం గుర్తించాలి, ప్రభు ఏమై ఉన్నారు అని మనం గ్రహించాలి, ప్రభు యొక్క సమర్థతను కూడా మనం నమ్మాలి. నమ్మినప్పుడు ఆయన మన యెడల అద్భుత కార్యం జరిగించే దేవుడని ఈ శ్రేష్టమైన సమయంలో మాట మనం జ్ఞాపకం చేసుకుని ప్రియమైన దేవుని వాళ్ళారు. అవును, అనేక మార్లు అనేక పరిస్థితులకు మనం మొర్ర పెట్టేటప్పుడు ఆ విషయాలను మనం మరిచిపోయి నమ్మకాన్ని కోల్పోయి మనం అనేక మార్లు విశ్వాసములో మన యొక్క పరిస్థితిని దిగజార్చుకుంటూ వెళ్తూ ఉన్నాం. శ్రేష్టమైన సమయంలో ఈ ఇద్దరు గుడ్డివారి యొక్క వైఖరిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వారు ప్రభువుని దావీదు కుమారుడా అని మెస్సియాగా గుర్తించారు. అలాగే మాకు ఉన్న ఈ అంధత్వము పోవాలంటే సమర్థుడైన దేవుడు మీరే అని వారు గుర్తించారు, గ్రహించారు, నమ్మారు. వారి నమ్మకం బట్టి ఆయన వారి కనులను తెరిచినని మాటను చూస్తూ ఉన్నాం. అలా చెప్పిన వెంటనే వారి కనులు తెరవబడ్డాయి. ప్రభు నమ్ముచున్నప్పుడు ప్రభువే మెస్సియా అని, ప్రభువే రక్షకుడని, ఆయనే నా పాపాలు క్షమించగలడని ఎవరైతే నమ్ముతారో
వారికి మూసుకుపోయిన ఆధ్యాత్మిక మనోనేత్రాలు తెరవబడతాయి. అందుకే ప్రియులారా, ఈ శ్రేష్టమైన సమయంలో అనేకుల యొక్క ఆధ్యాత్మిక అంధత్వం పోగొట్టడానికి ఆయన ఈ దినాల్లో రక్షకుడుగా వెలుగు ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. చీకటి బ్రతుకుల్లో వెలుగు కమ్మడమే క్రిస్మస్. ఆధ్యాత్మిక గుడ్డితనము పోయి ఆధ్యాత్మికంగా వెలిగించబడటమే క్రిస్మస్. ఈ దినాల్లో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు నమ్మారు, వారు విడుదల పొందారు. వారు నమ్మారు, వారు స్వస్థత పొందారు. నీవు నేను మనము నమ్మి ప్రార్థన చేస్తే సమర్థత కలిగిన దేవుడు, సామర్థ్యము కలిగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, కార్యాలు జరిగించే దేవుడు, అనేకుల కొరకే మనం చేస్తున్న ప్రార్థనను మన్నించే దేవుడు, అనేకులకు ఆధ్యాత్మిక అంధకారాన్ని తొలగించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తే. ఆ నమ్మకం మనం కలిగి ఉన్నట్లయితే ఆయన నామాన్ని మనం ప్రచురం చేయగలుగుతాం. అట్టి నామంలో, అట్టి కృపలో మనం అందరం కూడా నడిపించబడుకు దేవుని కృప సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందామా. స్తోత్రము నాయనా ప్రభువా, పరిశుద్ధుడైన దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ శ్రేష్టమైన సమయంలో మీ పాద సన్నిధికి వస్తున్నాం. ఉదయకాల వేళ నాయన ఇగో తండ్రి, ఇద్దరు గుడ్డి వారి యొక్క అంధత్వమును మీరు ముట్టి స్వస్థపరిచి వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపారు నాయన. అంతవరకు వారు చీకట్లో ఉన్నారు. ఆధ్యాత్మికంగా ఇప్పుడైతే వారి కనులు వెలుగును చూస్తూ ఉన్నాయి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు నమ్మారు, వారు మెస్సీయను గ్రహించారు. ఈ దినమున మీ పాద సన్నిధికి వస్తున్నాం. మా దేశం కూడా మీరే రక్షకుడని నమ్మాలి ప్రభువా. మీ వలనే మా దేశానికి ఆధ్యాత్మిక వెలుగు అని నమ్ముతూ ఉన్నాం నాయన. దావీదు కుమారుడా, మా దేశాన్ని కనికరించండి ప్రభువా. ఈ దినాలలో ఈ రక్షకుడు పుట్టి ఉన్నాడని జన్మదిన వేడుకలు జరిగిస్తుండగా ఈ ప్రయత్నాలు అనేక ఆత్మల రక్షణ కొరకే జరుగునట్టు సహాయము దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. దేవ, మీకు స్తోత్రాలు తండ్రి. ఇగో శ్రేష్టమైన సమయంలో నాయన మా దేశంలో ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాల్లో నాయన భయంకరమైన ఘోర ప్రమాదాలు నేను చూస్తూ ఉన్నాము నాయన. అనేకులు నాయన తండ్రి ఈ యొక్క ప్రమాదాల్లో చనిపోతుండగా తండ్రి మీ పాద సన్నిధికి వస్తున్నాం. ఎన్నో కుటుంబాలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి నాయన. అనాథలైపోతూ ఉన్నారు తండ్రి. సహాయం దయచేయండి, కనికరించండి. విశ్వాన్ని పరిచయాన్ని బట్టి మీకు వందనాలు. అనేక గ్రామాల్లో మొదటిసారి క్రిస్మస్ జరుగుతుండగా తండ్రి మీ కృపనిమ్మని వేడుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా ఆ గ్రామాల్లో రక్షకుని యొక్క సువార్త ప్రకటింపబడుతుండగా అనేకుల యొక్క చీకటి వెలుగుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మారడానికి కృపనిమ్మని వేడుకుంటూ ఉన్నాం. సేవకులు చేస్తున్న ప్రయాణాల్లో నాయన, రాత్రులు వారు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మీ కృపా కాపుదలు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు, ఈ శ్రేష్టమైన సమయంలో నాయన ఇదిగో తండ్రి నాయన అవసరతలో ఉన్నవారి కొరకే ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభా, ఇదిగో తండ్రి లేని వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభా, కష్టాల్లో ఉన్నవారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి దుఃఖంలో ఉన్నవారి కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన, మీ విధవరాండ్ర కొరకే ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి అనాథ పిల్లల కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో నేను వృద్ధులైన వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆదరణ నోచుకోలేని అనేక బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాం నాయన. నాయన, ఇటువంటి బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభువా. మీరే ఆదరణిచ్చే దేవుడు నాయన. మీరే కృపనిచ్చే దేవుడు నాయన. మీరే బలపరుచు దేవుడు తండ్రి. ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. అవసరతలో ఉన్న ప్రతి బిడ్డకు మీ ప్రేమను, మీ కృపను అనుగ్రహించి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభు, మీకు స్తోత్రాలు తండ్రి. విశ్వాన్ని పరిచర్య కొరకే గుప్పులు విప్పే స్పాన్సర్స్ కుటుంబాల కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఇగో తండ్రి క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తున్న డోనర్స్ కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, ఇగో తండ్రి బాక్సుల ద్వారా సేవ కొరకు ఇస్తున్న కుటుంబాల కొరకే మొరపెడుతూ ఉన్నాం. కుటుంబాల్లో సమృద్ధినివ్వండి నాయన. కుటుంబ అవసరతలు మాని సేవకుల అవసరతల కొరకే గుప్పులు విప్పి బలపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపకు యోగ్యులుగా ఎంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సేవకుల కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారు దైనందిన జీవితంలో సేవ కొరకే వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మీ కృపా కాపుదలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాన్ని పరిచర్య నాయకుల కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారి ఆరోగ్యాల కొరకే ప్రార్థన చేస్తున్నాం. వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మీ కృపా కాపుదలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశం కొరకే, మా రాష్ట్రాల కొరకే, ప్రధానమంత్రి కొరకే, రాష్ట్రపతి గారి కొరకే, ఇగో తండ్రి రాష్ట్రాల ముఖ్యమంత్రుల కొరకే, గవర్నర్ కొరకే, నేను అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతా కూడా మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి మీ నామములు జ్ఞాపకం చేసుకోమని మీకే స్తుతులు సమర్పిస్తూ మహిమ ఘనత ప్రభువులు మీరే పొందమని యేసయ్య నమ్మదగిన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి దివ్యమైన కృప,
పరిశుద్ధాత్మదేవుని యొక్క నిత్య సన్నిధి మనకు ఆయనకు అనుగ్రహించే సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. దయచేసి మా టోల్ ఫ్రీ నంబర్ 1800-270-0333కు వెంటనే ఫోన్ చేయండి.